ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా 61:7. నిత్యానందము వారికి కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశతో ఆసక్తితో వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, తప్పక నీకు నిత్యము ఆనందం ఇవ్వటానికి ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని పట్ల నీకు ఆశ ఆసక్తి ఉన్నది. ప్రభువు నీకు రానున్న రోజుల్లో నిత్యానందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలకు నిత్య ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందున్నటువంటి నీ కష్టాలు, నీ కళ్ళ ముందున్నటువంటి నీ శ్రమలు, నీ కళ్ళ ముందున్నటువంటి నీ బాధలు ఏవి కూడా ఇక నీకు ఉండవు. దేవుడు వాటన్నిటి నుండి విడిపించబోతున్నాడు. వాటన్నిటి నుండి తప్పించబోతున్నాడు. వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పించి దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. జయాన్ని కలుగు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చేయి విడవడు. దేవుడు నిన్నెన్నడూ కూడా దూరం చేసుకోడు. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్నెవ్వరూ ప్రేమించట్లేదని ఈ లోకంలోనూ బాధపడుతున్నావేమో, కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ విడిచిపెట్టారని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఎవరూ నిన్ను విడవలేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు ఉన్నంతకాలము నీకు ఎటువంటి కష్టము, శ్రమ, బాధ రాదు. దేవుడు నిన్ను చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన బిడ్డగా ఉండుటకు, ఆయన కుమారుడిగా ఉండుటకు, ఆయన కుమార్తెగా ఉండుటకు, లోకంలో ఒక సాక్షిగా నిలబడుటకు, లోకంలో జయించినటువంటి వ్యక్తిగా నీవు ఉండుటకు, ఆశీర్వాదాలు పొందుటకు, దీవెనలు పొందుటకు, ఆరోగ్యమును పొందుటకు ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. నీ స్వాస్థ్యం ఏమిటో తెలుసా? నీ ఆరోగ్యము. నీ ఆరోగ్యము నీ స్వాస్థ్యము. సంతోషము నీ స్వాస్థ్యము. సమాధానము నీ స్వాస్థ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చిత్తంలో ఉన్నవన్నీ నీవే. పరలోక రాజ్యము మీదే. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని విషయాలలో ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. అన్ని విషయాలలో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. గనుక అన్ని విషయాల యందు నీవు భయము భక్తి కలిగి నడుచుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించని ప్రభు వాక్యంలో సెలవిచ్చాడు గనుక, ప్రభు చెప్పాడు గనుక, నీవెక్కడున్నా సరే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించాలి. మనం సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. మన చేతులతో సహాయం చేయగలగాలి. మంచి మనసు మనకు ఉండాలి. మంచి హృదయం మనకు ఉండాలి. ప్రభువుని పోలి నేను నడుచుకున్నట్టుగా, అంటే క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ప్రభు చెప్పాడు కదా. క్రీస్తుని పోలి ప్రభువుని పోలి పౌలు గారు ఎలాగ నడుచుకున్నారో, పౌలు గారిని పోలి మనం అలాగ నడుచుకోవాలంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నీకు ఇవ్వడానికే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ప్రభువులో ఉండు. ప్రభు అన్ని విషయాలలో నిన్ను దీవించి ఆశీర్వదించబోచున్నాడు. రానున్న రోజుల్లో అంతా మేలే జరుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. అవును తండ్రి, నిత్యము ఆనందము. ఎస్ లార్డ్, నిత్యము ఆనందం ఇచ్చే దేవుడవు నీవే ప్రభువా. అయ్యా, నీకు వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యము ఆనందాన్ని ఇచ్చి ఇక్కడ ఎవరెవరైతే ప్రభువా విశ్వాసంతో, నమ్మకంతో ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాలలో ఉంటూ, నైనా పొరుగు రాష్ట్రాలలో ఉంటూ, ప్రాంతం కాని ప్రాంతంలో ఉంటూ, కొందరు ఒంటరిగా ఉంటూ, కొందరు కుటుంబాలతో ఉంటూ, కొందరు బిక్కుబిక్కుమంటూ బాధ కలిగే స్థితిలో ఉంటూ ఉన్నారు తండ్రి. దర్శించు. నీ బిడ్డల్ని ముట్టు. నీ బిడ్డల్ని తాకు. ధైర్యాన్నివ్వు, నెమ్మదినివ్వు, బలపరచు, శక్తినివ్వు.
తండ్రి, ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ నీ వాక్యాన్ని మేము పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.